ఇహలోక బంధాలు వరచి నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా తప్పలు కొడదామా దేవుని ఒకసారి మనోనేత్రాలు వెలిగించబడ్డ వారే సమీపించడానికి తేజస్సులో ఉన్న దేవుని వైపు చూడు. యేసయ్యా ఈ రాత్రి ఆశీర్వదించబడిన రాత్రి
జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా ఎవరికి తెలియని ఓ గొప్ప పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచి ఆ శుభవేళ ఎవరికి తెలియని ఓ గొప్ప పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచి ఆ శుభవేళ నిత్య మహిమలో నన్ను పిలచు ఆ శుభవేళ
శుభవేళ. చేతులెత్తాలి, చేతులెత్తాలి. ఇంతమంది ఆయనను ఆరాధన చేస్తున్నారు. ఇదిగో ఆయన దృష్టి మన మీద నిలిపి ఉన్నాడు. ఇదిగో ఈ రాత్రి నీ సమస్యకు పరిష్కారమైన దేవుని శక్తి పొందుకో. ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలచు ఆ శుభవేళ. ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలో
ఆత్మస్వరూపి ఇదిగో అదృశ్య దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నారు. విధేయులై ఆయన యందు తల వంచిన ప్రతి వారిని ఆశీర్వదించే దేవుడు ఈ రాత్రి ఒక్కొక్కరి మీద బలమైన ఆయన హస్తము చాపి ఉన్నాడు. కృప కలుగునగాక, కృప కలుగునగాక, కృప కలుగునగాక. ఎవరికి తెలియని ఒక క్రొత్త దీవెన విశ్వసించిన ప్రతి హృదయంలో గొప్ప సమాధానం ఈ రాత్రి స్థాపించిన దేవుడు. పొందుకున్నావు, కృప పొందుకున్నావు. ఈ రాత్రి ఆయన సన్నిధిని అనుభవించిన కృప పొందుకున్నావు. ఇక ఆయన వాక్కు నీలో నాటబడిన ఆలస్యం. నీ హృదయాన్ని పదిలపరిచావు ఆయన వాక్కు కొరకు. జీవంగల వాక్కు రాబోతుంది ఆయన యొద్ద నుంచి. తన దాసుని ముఖాంతరముల నుంచి నీతో మాట్లాడబోతున్నాడు శక్తి గల దేవుడు. సాత్వికమైన మాటలు వినబోతున్నా. నిత్య మహిమలో నన్ను పిలచు శుభవేళ. కళ్ళు మూసి ప్రార్థన పూర్వక దైవ ధ్యానం. అందరూ కళ్ళు మూసుకుందాం. వాక్యం కొరకు మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ జపన్య బ్రదర్ వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని. మహోన్నతుడైన దేవా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడవు, మారని మార్పు లేని దేవుడవు నా తండ్రి. ఇదిగో నీ దాసుడు నిలబడుచుండగా నీ ఆత్మతో నింపండి నా ప్రభువా. నీ సిలువ చాటున మరుగు చేసుకునండి. ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచే దేవుడవు ప్రభువా. ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డతో నీవు మాట్లాడని నా తండ్రి. వారు ఆశీర్వాదము పొందుకొని వారి జీవితంలో ఏది ప్రభువా దేని విషయమై నీవు మాట్లాడాలో వారితో మాట్లాడండి నా తండ్రి. నీ ఆత్మ చేత నీ దాసుని నింపండి. ప్రతి బిడ్డకి వినగలిగిన చెవిని, చూడగలిగిన కన్నును ప్రభువా, గ్రహించగలిగిన హృదయాన్ని దయచేయండి దేవా. దుష్టుడు పొంచి ఉన్నాడు అని దూరపరచండి అయ్యా. ఈ యొక్క మీటింగ్ చుట్టూ నీ అగ్ని కంచె వేయండి నా తండ్రి. ప్రభువా, మీరే సహాయము చేయండి. నిద్రమత్తు దురాత్మలను పారద్రోలండి దేవా. మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోనండి దేవా. లూకా 12:12 నేను నమ్ముతున్నాను ప్రభా. మత్తయి సువార్త 10:20 ప్రకారం ప్రభా మీరు సహాయము చేసి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామా.